Hi friends, now we discuss about control statements. ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఇఫ్ వి మేక్ స్టేట్ చేంజెస్, ఒక ప్రోగ్రాంలో మనం స్టేట్స్ని కనుక చేంజెస్ చేసాము అనుకోండి, అప్పుడు ఆ పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏం చేస్తుందంటే ఇట్ యూజెస్ కంట్రోల్ స్టేట్మెంట్స్. ఎందుకు యూజ్ చేస్తుంది? టు కాస్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ టు అడ్వాన్స్. ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అక్కడే ఉండిపోకుండా ప్రోగ్రామ్ చేంజ్ అయ్యేసరికి ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ కూడా చేంజ్ అవ్వాలి. కాబట్టి ఇలా చేంజ్ అవ్వాలి అంటే మనం ఖచ్చితంగా కంట్రోల్ స్టేట్మెంట్స్ని యూజ్ చేయాలి. మనకు జావా అనేది 3 టైప్స్ ఆఫ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ని ప్రొవైడ్ చేస్తుందండి. ఫస్ట్ వన్ సెలెక్షన్ స్టేట్మెంట్స్, సెకండ్ వన్ ఇటరేషన్ స్టేట్మెంట్స్, థర్డ్ వన్ జంప్ స్టేట్మెంట్స్. ఈ 3 టైప్స్ ఆఫ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ని జావా అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఫస్ట్ వి డిస్కస్ అబౌట్ సెలెక్షన్ స్టేట్మెంట్స్. ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ అవుట్కమ్ వచ్చిందనుకోండి, ఏదైనా ఎక్స్ప్రెషన్ యొక్క అవుట్పుట్ వచ్చిందనుకోండి, ఈ అవుట్పుట్ని బట్టి వీ విల్ చూస్ డిఫరెంట్ పాత్స్ని చూస్ చేస్తాం. ఇది చేయాలి అంటే మనకు సెలక్షన్ స్టేట్మెంట్స్ అనేవి కావాలి. మనకు తెలిసిన సెలక్షన్ స్టేట్మెంట్స్ ఏవేవో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వి డిస్కస్ అబౌట్ ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ స్టేట్మెంట్ యొక్క సింటాక్స్ ఏంది? ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్. అంటే మనకు కండిషన్ కనుక సాటిస్ఫై అయిందనుకోండి, స్టేట్మెంట్ అనేది మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కండిషన్ ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ బూలియన్ ఎక్స్ప్రెషన్, కండిషన్ కనుక బూలియన్ ఎక్స్ప్రెషన్ అయితే, అప్పుడు కండిషన్ కనుక బూలియన్ ఎక్స్ప్రెషన్ అయ్యి అదే బూలియన్ ఎక్స్ప్రెషన్ కండిషన్ కనుక ట్రూ అయితే స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలా మనం ఇఫ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇఫ్ నంబర్ లెస్ దెన్ 100 అని ఇచ్చాను అనుకోండి, నేనేమని ప్రింట్ చేయాలనుకుంటున్నాను? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println నంబర్ ఈస్ లెస్ దెన్ 100. ఈ స్టేట్మెంట్ ప్రింట్ చేయాలనుకుంటాను. ఇప్పుడు నాకు ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే నాకు ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. దిస్ ఈస్ అబౌట్ ఇఫ్ స్టేట్మెంట్. ఇక్కడ మనకి ఏమిటంటే మనకి ఆల్టర్నేటివ్స్ ఉండవండి. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ఏ స్టేట్మెంట్ ఇవ్వాలి అనేది ఉండదు. దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం యూజ్ చేసేది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. దీని యొక్క సింటాక్స్ ఏమిటి అంటే, ఒకవేళ ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయితే మనకు స్టేట్మెంట్ 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు అంటే స్టేట్మెంట్ 2 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ స్టేట్మెంట్స్ అనేవి మనకు సింగిల్ అవ్వచ్చు, అంటే ఓన్లీ 1 స్టేట్మెంట్ ఉండొచ్చు. లేదు కాంపౌండ్ స్టేట్మెంట్ అంటే ఏమిటంటే బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. అంటే 3 or 4 స్టేట్మెంట్స్ని కలిపి ఫ్లవర్ బ్రేసెస్తో పెట్టామనుకోండి, దాన్ని బ్లాక్ అంటాం. ఆ బ్లాక్ కూడా ఉండొచ్చు, లేదా సింపుల్ స్టేట్మెంట్ లేదా బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంట్ ఏ కామా బి అని డిక్లేర్ చేశాను. ఇదేదో ఒక సంథింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చా. ఒకవేళ ఏ అనేది లెస్ దెన్ బి అయితే నేనేమో ప్రింట్ చేయాలి? ఏ ఈక్వల్ టు 0 అని ప్రింట్ చేయాలి. లేదు అంటే బి ఈక్వల్ టు 0 అనేది ప్రింట్ చేయాలి. ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే బి ఈక్వల్ టు 0 అని ప్రింట్ అవుతుంది. అంటే నాకు ఈ ఓన్లీ 1 ఆల్టర్నేటివ్ మాత్రమే నాకు అవుట్పుట్లో వస్తుంది. ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 0 రెండు కలిపి నాకు అవుట్పుట్లో రావు. ఇలా మనం ఇఫ్ ఎల్స్ని ఆల్టర్నేటివ్స్ని చూస్ చేసుకునేకి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వి డిస్కస్ అబౌట్ నెస్టెడ్ ఇఫ్. Nested if also it is similar to if statement అండి, but here nested if is an if statement that is target of another if or else statement. ఇంకొక ఇఫ్ కానీ లేదా ఎల్స్ స్టేట్మెంట్కి టార్గెట్ అండి నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. ఇక్కడ ఎల్స్ స్టేట్మెంట్ అనేది
ఇట్ ఆల్వేస్ రెఫర్స్ టు నియరెస్ట్ ఇఫ్ స్టేట్మెంట్. నియరెస్ట్గా ఏదైతే మనకి ఇఫ్ స్టేట్మెంట్ ఉంటుందో దానికి ఎల్స్ అనేది అసోసియేట్ అయి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న సింటాక్స్ రాస్తా. ఇఫ్ I = 10 ఈ కండిషన్ ట్రూ అయితే మళ్ళీ చెక్ చేస్తున్నా. ఇఫ్ J < 20 అయితే A = B అని ప్రింట్ చేస్తాను. ఒకవేళ ఇఫ్ K < 100 అయితే C = D అని ప్రింట్ చేస్తాను. లేదంటే A = C. ఈ కండిషనే ఫాల్స్ అనుకోండి, ఎల్స్ A = D. ఇక్కడ ఈ ఎల్ స్టేట్మెంట్ అనేది ఇట్ రెఫర్స్ టు ఇఫ్. ఈ ఇఫ్కి రెఫర్ చేస్తుంది. ఎందుకంటే ఈ ఎల్స్కి నియరర్గా ఏ ఇఫ్ ఉంది, ఇఫ్ K < 100. కాబట్టి ఈ ఎల్ స్టేట్మెంట్ అనేది ఈ ఇఫ్కి మాత్రమే మనకు రెఫర్ చేస్తుంది. అదే కదా మన కండిషన్ నెస్టెడ్ ఇఫ్లో. ఇక్కడ చూద్దాం. ఇఫ్ I = 10 అనే కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఈ కండిషనే ఫాల్స్ అయిందనుకోండి, ఈ ఎల్ స్టేట్మెంట్ డైరెక్ట్గా మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది. నౌ we discuss about final one, if else if ladder. if else if ladder యొక్క సింటాక్స్ మనం చూద్దామండి. ఇఫ్ కండిషన్ అయితే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ ఇఫ్ కండిషన్ అయితే అనదర్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలా సింటాక్స్ అనేది సోన్ వెళ్తూ ఉంటుంది. ఇఫ్ ఎల్స్ ఇఫ్ ల్యాడర్ యొక్క సింటాక్స్ ఇదండి. ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేస్తాం. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఈ స్టేట్మెంట్ అవుతుంది. లేదు ఇంకో కండిషన్ సాటిస్ఫై అయితే ఈ స్టేట్మెంట్, ఇంకో కండిషన్ సాటిస్ఫై అయితే ఈ స్టేట్మెంట్, అలా ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది. ఫైనల్గా నీకు ఈ కండిషన్స్ ఏవి సాటిస్ఫై కాలేదంటే ఈ ఎల్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ నో కండిషన్ సాటిస్ఫైస్, ఇవేవి సాటిస్ఫై కాలేదంటే ఈ ఎల్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఈ కండిషన్ సాటిస్ఫై అయింది అనుకుందాం. అప్పుడు ఏం జరుగుతుంది, రిమైనింగ్ ఎల్స్ ఇఫ్ అన్నిటిని మనం స్కిప్ చేస్తాం. దీని దగ్గర ఉండే అవుట్పుట్ని ప్రింట్ చేస్తాం. అలా మనం ఈ ఇఫ్ ఎల్స్ ఇఫ్ ల్యాడర్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. దీని ఇఫ్ ఎల్స్ ఇఫ్ ల్యాడర్ ఎందుకన్నామంటే ఎల్స్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ అనేది మనకు ఒక ల్యాడర్ లాగా ఫార్మ్ అవుతూ వస్తుంది. కాబట్టి ఈ సింటాక్స్ మనం ఇఫ్ ఎల్స్ ఇఫ్ ల్యాడర్ అని అంటాం. దీనికి ఒక సింపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. ఈ ప్రోగ్రాంలో మనం చూసినట్లయితే మనకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ మెయిన్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. మనం మంత్ అనే ఇంట్ వేరియబుల్ని డిక్లేర్ చేసాం, 4 ఇచ్చాం. స్ట్రింగ్లో సీజన్ని డిక్లేర్ చేసాం. మంత్ 4 అయితే మనకి ఏది ప్రింట్ అవుతుంది, 12 or 1 or 2 మంత్ అయితే వింటర్ అని ప్రింట్ అవుతుంది. 3 or 4 or 5 అయితే స్ప్రింగ్ అని ప్రింట్ అవుతుంది. బట్ మనకు మంత్ 4 అని ఇచ్చాం కాబట్టి మంత్ 4 ఇక్కడ ఉంది కాబట్టి అవుట్పుట్ ఏమొస్తుంది, స్ప్రింగ్ అని వస్తుంది. ఇఫ్ ఎల్స్ ఇఫ్ ల్యాడర్లో ఏమవుతుంది, ఎక్కడైతే ఎగ్జిక్యూషన్ సక్సెస్ అవుతుందో మిగిలినవన్నీ స్కిప్ చేసి ఫైనల్ స్టేట్మెంట్ ఏది ఉంటుంది, మంత్ ఈస్ ఇన్ ప్లస్ సీజన్ ఏది స్ప్రింగ్. కాబట్టి అవుట్పుట్ మనకేమొస్తుంది, మంత్ ఈస్ ఇన్ స్ప్రింగ్. ఇది మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఒకవేళ నేను మంత్ 4 బదులు 5 ఇచ్చాను అనుకోండి, 5 ఇచ్చినా నాకు మంత్ ఈస్ ఇన్ స్ప్రింగ్. అదే 9 ఇస్తే మంత్ ఈస్ ఇన్ ఆటమ్. ఒకవేళ నేను మంత్ 13 అని ఇచ్చాను అనుకోండి, 12, 1, 2, 5, 6, 7, 8, 9, 10, 11 ఏవీ లేదు కాబట్టి బోగస్ మంత్ అని నాకు అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. ఇలా ఇఫ్ ఎల్స్ ఇఫ్ ల్యాడర్ అనేది మనం ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఫైనల్ వన్, స్విచ్ స్టేట్మెంట్. స్విచ్ స్టేట్మెంట్ దేనికి యూస్ చేస్తామో మనం ఇప్పుడు చూద్దాం. స్విచ్ని మనం మల్టీవే బ్రాంచ్ స్టేట్మెంట్ అని కూడా అనొచ్చండి. ఎందుకంటే ఇక్కడ మనకు మల్టిపుల్ వేస్ ఉంటాయి. ఇఫ్ ఎల్స్లో మనం ఇన్ని ఇఫ్ ఎల్స్లు రాసే బదులు వీ కెన్ యూస్ స్విచ్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ ఏ బెటర్ ఆల్టర్నేటివ్ ఫర్ లార్జర్ సిరీస్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ మనకు లార్జ్గా అంటే ప్రోగ్రామ్ చూడడానికి పెద్దగా అనిపిస్తుంది కాబట్టి దీన్ని మనం సింపుల్గా చేసేకి ఒక ఆల్టర్నేటివ్ ఏమిటంటే స్విచ్ స్టేట్మెంట్. స్విచ్ స్టేట్మెంట్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ విల్ స్విచ్ ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్ సాటిస్ఫై అయినప్పుడు మనం కేసెస్గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ కేస్ స్టేట్మెంట్ సీక్వెన్స్, ఇక్కడ ఎన్నైనా స్టేట్మెంట్స్ అనేవి మనకు ఉండొచ్చు. నెక్స్ట్ సెకండ్ కేస్, దానికి వాల్యూ 2 ఏదో ఒకటి ఇవ్వచ్చు.
ఇక్కడ మనకు స్టేట్మెంట్ సీక్వెన్సెస్ అనేవి ఉంటాయి. అన్నిటికీ బ్రేక్ ఉంటుంది. ప్రతి ఒక్క కేస్కి మనకు బ్రేక్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇలా ఎన్ని కేసులైనా రాయొచ్చు మనం. కేస్ వాల్యూ n స్టేట్మెంట్ సీక్వెన్స్ బ్రేక్. బై డిఫాల్ట్గా మనకు ఒక కేసు ఉంటుందండి. డిఫాల్ట్ ఇక్కడ మనకేముంటుందంటే డిఫాల్ట్ స్టేట్మెంట్ సీక్వెన్స్. ఇలా మనకు స్విచ్ యొక్క సింటాక్స్ ఉంటుంది. స్విచ్కి సంబంధించి ఒక చిన్న ప్రోగ్రామ్ చూద్దాం. దిస్ ఈస్ ద ప్రోగ్రామ్. మెయిన్ ఏం ఏంటంటే 0 నుంచి <6 వరకు నెంబర్స్ తీసుకుంటాం. ఆ నెంబర్స్కి కొన్ని ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ ఇస్తాం. ఇక్కడ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది మనకి ఎప్పుడు మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడికి వెళ్తాం. ఫస్ట్ int i = 0, i <6, i++. ఫస్ట్ i = 0 అంటే ఇక్కడ 0 అయితే మనకి ఏమవుతుంది, కేస్ 0 వస్తుంది. ఎందుకంటే i వాల్యూ 0 కాబట్టి కేస్ 0. అప్పుడు ఏమని ప్రింట్ అవుతుంది, i is 0. నెక్స్ట్ i ఇంక్రిమెంట్ అయింది, ఇప్పుడు ఏమొస్తుంది, 1 వస్తుంది. కాబట్టి i వాల్యూ 1. i వాల్యూ 1 అయితే మనకి ఇక్కడికి వస్తుంది కేస్ 1. అప్పుడు ఏమని ప్రింట్ అవుతుంది, i is 1. నెక్స్ట్ ఇంక్రిమెంట్ అయితే 2 వస్తుంది. 2 అయితే మనకి ఇక్కడికి వస్తుంది, ఏమని ప్రింట్ అవుతుంది, i is 2 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది 3. 3 అయితే మనకు i is 3 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 4 అయితే మనకి ఏమొస్తుంది, 4 కేస్ లేదు కాబట్టి డిఫాల్ట్గా ఏది ఉంటే అది ప్రింట్ అవుతుంది. i is greater than 3 ఇది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 5 అయితే మనకి ఏమొస్తుంది, 5కి కేస్ లేదు కాబట్టి సేమ్ i is greater than 3 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 6 అనుకోండి, 6 is less than 6 కండిషన్ ఫాల్స్ కాబట్టి ఫర్ నుంచి బయట వస్తుంది. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోతుంది. దిస్ ఈస్ అబౌట్ స్విచ్. దీస్ ఆర్ ద సెలెక్షన్ స్టేట్మెంట్స్ దట్ వీ యూజ్ ఇన్ జావా. థ్యాంక్ యూ.